చోరీకి గురైన ఫోన్లను విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున రికవరీ చేశారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్లో 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఫోన్ చోరీకి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సిపి రాజశేఖర్ బాబు ప్రజలకు సూచించారు. త్వరలో బైక్ చోరీకి గురైతే రికవరీ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో CEIR అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే BSNL సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేశారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పనిచేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇక ఫోన్ దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన.